వావ్! ఇది మన ఫైనల్ మటన్ కీమా బిర్యానీ రెసిపీ. చాలా జ్యూసీగా, చూస్తూనే నోరూరిపోయేలాగా టేస్ట్ కూడా చాలా బావుంది. ప్రాసెస్ చూసేయండి. హాఫ్ కేజీ కీమా తీసుకున్న, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని, ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్, పసుపు, గరం మసాలా, కారం, అల్లం పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయని మంచిగా స్క్వీజ్ చేసి పక్కకు పెట్టుకుందాం. అలాగే ఒక పక్కన 1 హవర్ ఈ బియ్యంని వాటర్‌లో సోక్ చేసుకుందాం. కీమాని ముందుగా వేసుకున్న మసాలాతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనిక్కడ కారం సరిపోలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఎక్కువ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నా. తర్వాత ఇలా సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి. ఇక్కడ నేను స్పెషల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, అవన్నీ మిక్స్ అయ్యేలాగా నీట్‌గా మిక్స్ చేసుకున్నా. కారం, ఉప్పు, మసాలాలన్నీ ఆ కీమాకి పట్టేలాగా 1 హవర్ ఈ కీమాని రెస్ట్‌లో పెడదాము. ఇదొచ్చేసి మెయిన్ ప్రాసెస్. నేనిక్కడ ఆయిల్ తీసుకున్నా. తర్వాత మన బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆ ఆయిల్‌లోకి యాడ్ చేసి, ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్న కీమాని బౌల్‌లోకి ఏసేసుకొని, మినిమమ్ కీమా అనేది స్లోగా కుక్ అవ్వాలి. సో, 40-50 మినిట్స్ టైం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల కీమాలోకి మనం వేసుకున్న మసాలా, కారం అనేది, సాల్ట్ అనేది చాలా మంచిగా పట్టుకుంటది. ఇక మనం దీన్ని ఉడకనిద్దాం. నేను 2 కప్స్ ఆఫ్ రైస్‌కి తగినంత వాటర్ తీసుకున్నా. దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని, బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా యాడ్ చేసేసి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ 2 నిమ్మకాయ చెక్కలు వేసుకొని, ఆ వాటర్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాం. ఒక సైడ్‌కొచ్చే వరకి మనం కీమాలో వాటర్ అనేవి బయటికొచ్చినాయి. అలాగే ఈ బాయిల్డ్ వాటర్‌లో ఆల్రెడీ 1 హవర్ నానబెట్టిన రైస్‌ని వేసేసుకొని, ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒక్కసారి మనం రైస్‌ని తిప్పుతూ చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ అనేది విడివిడిగా కుక్ అవుతది. అండ్ రైస్‌లో ఉన్న పలుకు ఈవెన్‌గా కుక్ అవుతది. ఈ రైస్‌ని మినిమమ్ 70-80% వరకి కుక్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి వెదర్ రైస్ అనేది కుక్ అయిందా లేదా అని. చూసారు గదా! ఈ కీమా నుంచి ఆయిల్ ఎలా బయటికొచ్చిందో. ఇలా ఆయిల్ బయటికొచ్చింది అంటే కీమా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం. కానీ దీన్ని మనం ఇలాగే ఉంచేద్దాం. ఎందుకంటే మన రైస్ రెడీ అవ్వాలి కదా! వావ్! కీమా అయితే రెడీ అయిపోయింది. కీమాతో పాటు బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆ కీమా మీద 2 లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను కొద్దిగా కీమాని పక్కకు పెట్టుకున్నా. ఆ కీమాని మొత్తం ఆ బిర్యానీ రైస్ పైకి వేసేసుకున్నా. దాంతో పాటు పుదీనా అండ్ కొత్తిమీరని వేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసేసుకొని, ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ వరకి మూత పెట్టేసుకొని దానికి దమ్ ఇచ్చాను. అయిపోయిందండి. ఇదే మన ఫైనల్ మటన్ కీమా బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. డెఫినైట్‌లీ మీరు ట్రై చేయండి ఒకసారి.